మంచిర్యాలలోని ప్రతిభ జూనియర్ కాలేజీ యాజమాన్యం బోర్డు తిప్పేసింది. దాదాపు 8 కోట్ల మేరకు అప్పులు చేసి కాలేజీ యాజమాని మహేందర్ రెడ్డి పరారయ్యాడు. కాలేజీ విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్స్ ని మరో వ్యక్తికి అప్పచెప్పారు. దీంతో సదరు వ్యక్తి ఒక్కో విద్యార్థి నుంచి 6,000 వరకు వసూలు చేస్తున్నాడు. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల జీవితాలతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అయితే చిలగాటం ఆడుతూనే ఉన్నాయి. అయితే సరిగ్గా అలాంటి సంఘటనే ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటు ప్రతిభ జూనియర్ కాలేజ్ అని అయితే ఏదైతే ప్రైవేట్ కళాశాల ఉందో బోర్డు తిప్పేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఆ విద్యార్థుల పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా అయితే తయారైనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే తమ సర్టిఫికెట్ల కోసం తమ భవిష్యత్తు ఏంటిదని ఆ సర్టిఫికెట్ల కోసం ఎటు వెళ్ళాలని కూడా తెలియకుండా విద్యార్థులు మదన పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి యాజమాన్యం ఎవరైతే మహేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బోర్డు తిప్పేసి వెళ్ళినటువంటి తరంలో ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా కూడా సర్టిఫికెట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో ఆ వ్యక్తి ఈ సిచ్యువేషన్ ని సందర్భాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు అయితే వసూలు చేస్తున్నట్టుగా కూడా దృష్టికి వచ్చింది. అయితే ఈ విషయంలో ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆ కాలేజ్ పూర్తిగా కూడా కేసు కూడా నమోదైంది. అధికారులు కూడా డిఐఓ కూడా నోటీసు అయితే జారీ చేయడం జరిగింది. కాలేజ్ అంతా కూడా మూతపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎటు వెళ్లాలో తెలియక విద్యార్థులు అయితే మదన పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, 8 కోట్లు దాదాపుగా 5 నుండి 8 కోట్ల రూపాయలు అప్పు చేసి అతను బోర్డు తిప్పేశాడని అయితే తెలుస్తుంది. అయితే ఈ విషయంపై విద్యార్థి సంఘాలు కూడా తమ గళాన్ని అయితే వినిపించాయి. అయితే విద్యార్థి సంఘాలకు సంబంధించి కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది ప్రతిభా కాలేజ్ విషయంలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఏమైంది అసలు ఈ ప్రతిభా కాలేజ్ విషయంలో ఏం జరిగింది? దీనికి సంబంధించి యాజమాన్యం ఇట్లా సడన్ గా మూసేయడానికి కారణం అయితే అసలు ఏం జరిగింది మీ దృష్టికి ఏమని వచ్చింది? ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిభా కాలేజీలలో ఉన్నటువంటి యాజమాన్యం ఈ పేరుతోటి అనేకమైన బయట అప్పులు చేసుకోవడం వల్ల తనకు అప్పుల పుడకలో కూడకపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ అప్పులు ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థి దగ్గర నుండి మేము సర్టిఫికెట్ల పేరుతో అనేక డబ్బులు కూడా సమకూర్చుకోవడం జరిగింది ఆ యాజమాన్యం. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి బిల్డింగ్ను కూడా పూర్తిగా తను అమ్ముకోవడం జరిగింది. ఇదంతా జరుగుతున్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు చూసుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికెట్లు అక్కడే ఉండిపోవడం జరిగింది. ఏదైతే అప్పులు తెచ్చి బయట నుండి అప్పులు తీసుకొచ్చి తన కాలేజీ నడిపి మొత్తం కూడా తను జమ చేసుకొని పరారైన సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంబటే దానిపైన చర్యలు తీసుకుని ఆ కాలేజీలో ఉన్నటువంటి సర్టిఫికెట్ ని ఎందుకు తీసుకోలేదు? ఈ కాలేజీకి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ప్రైవేట్ వ్యక్తి ద్వారా కాలేజ్ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులకు చేరవేస్తూ వారి వద్ద నుండి కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్టు, ఇంత జరిగినప్పటికీ కూడా ఇంకా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది మీ దృష్టికి వచ్చింది, దీనిపైన ఎట్లాంటి తెలుసు? ఏదైతే తను ప్రతిభ కాలేజీ సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో తను పరారులో ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు మా మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అప్పచెప్పి ఆ వ్యక్తి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మా సర్టిఫికెట్లు పంపిస్తామని చెప్పి ఆ విద్యార్థి దగ్గర నుండి డబ్బులు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రతిభ కాలేజీ సంబంధించినటువంటి యాజమాన్యం ప్రస్తుతం ముందస్తుగానే విద్యార్థి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు కూడా తను పరారైన తర్వాత అదే సాగుతోటి ఇంకొక అతని దగ్గర సర్టిఫికెట్లు పెట్టి తను కూడా దీన్నే సాగు చేసుకొని విద్యార్థి దగ్గర నుండి డబ్బులు కాజేస్తూ ఉన్నారు. దీనికి ప్రధానంగా సంబంధిత మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి డిఐఓ సంబంధిత కలెక్టర్ గారు దీనిపైన తక్షణమే చర్యలు చేపట్టి ఏదైతే మధ్యవర్తి దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్లని డిఐ ఆఫీస్ కార్యాలయంలో తీసుకెళ్లి ఈ కాలేజీని మొత్తం సంబంధించినటువంటి సర్టిఫికెట్లని డిఐఓ కార్యాలయంలో పెట్టి అక్కడ ఉన్నటువంటి సర్టిఫికెట్ ప్రతి ఒక్క విద్యార్థి కూడా చేర్చే విధంగా ₹1 కూడా తీసుకోకుండా ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేకూర్చే విధంగా ఇక్కడ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి. కానీ మధ్యవర్తులతోటి ఈరోజు సర్టిఫికెట్లు ఇప్పించడం వల్ల ఆ మధ్యవర్తుల వ్యక్తులు కూడా ఈరోజు ₹1,000 విద్యార్థుల దగ్గర నుండి 4,000 నుండి 6,000, 6,000 నుండి 10,000 వరకు కూడా దంచుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఆ అధికారులు దీన్ని పూర్తిగా ప్రతిభ కాలేజీ సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఏదైతే ఉన్నాయో ఆ పూర్తి కూడా కలెక్టర్ కార్యాలయంలో డిఐఏ కార్యాలయంలో తీసుకునే విధంగా విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థులకు సమాచారం అందించి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘం భావిస్తూ కోరుతా ఉన్నాం. ఇలా డిఐఓ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ కాలేజ్ కి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్స్ అయితే వాళ్ళు ఆధ్వర్యంలో విద్యార్థులకు చేరవేసే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే విద్యార్థి సంఘ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీని అంతా కూడా వేరే వ్యక్తికి కూడా ఏదైతే యజమాని కాలేజ్ యజమాని ఉన్నాడో ఆయన అమ్మేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి జిల్లా
డిఐఓ జిల్లా ప్రభుత్వ అధికారులు కూడా దాని సంబంధిత నోటీస్ ని కూడా ఈ కాలేజ్ బిల్డింగ్ కి అంటించడం జరిగింది. అయితే అధికారులు ఎంత ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ కూడా ప్రస్తుతం విద్యార్థుల భవిష్యత్ అయితే ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి స్కాలర్షిప్లు కూడా ముందుగానే తీసుకోవడం జరిగింది. ఆ స్కాలర్షిప్ల డబ్బులు కూడా యాజమాన్యం తీసుకోవడం జరిగింది. వారి సర్టిఫికేట్స్ తో పాటు క్యాస్ట్ ఇన్కమ్ వంటి సర్టిఫికేట్స్ కూడా ముందుగానే తీసుకోవడం జరిగింది. అయితే ఇంటర్మీడియట్ తర్వాత పై చదువులకు వెళ్ళేటటువంటి విద్యార్థులకు ఇప్పుడు సర్టిఫికేట్స్ అవసరం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ బాధ వర్ణనాతీతం. మరి వాళ్ళు తమ భవిష్యత్తు ఎలానే సందిగ్ధంలో అయితే విద్యార్థులు ఉన్నారని చెప్పేసి కూడా విద్యార్థులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే జిల్లా డిఐఓ వారి ఆధ్వర్యంలో ఈ సర్టిఫికేట్స్ అనేది విద్యార్థులకు చేరే విధంగా చూడాలని అయితే విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూమేష్ తో ఇర్ఫాన్, బిగ్ టీవీ.